కూడా మేము పదే పదే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అమలు చేస్తామని మీరు మాటిచ్చిండ్రు. ఎన్నికల సందర్భంగా ఉద్యోగులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ అమలు చేస్తాం, సప్లిమెంటరీ బిల్లులు చెల్లిస్తాం, 1వ తారీఖునే వేతనాలు చెల్లిస్తాం, రాష్ట్ర మరి మీ అందరికి కూడా మరి డిఏలు తక్షణం చెల్లిస్తామని చెప్పి కూడా వారు అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలలో 1వ తారీఖు నాడు వేతనం అనేటువంటి అంశాన్ని కొంతమందికే పరిమితం చేస్తూ ఉన్నారు. ఇలా మేము ఇదివరకు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 12,660 ఎంఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి 12,660 మందికి గత 3 నెలలుగా వేతనాలు లేవు. గత 3 నెలలుగా చాలని వేతనాలతో ఉన్నటువంటి వాళ్ళకి అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, పెద్దన్నున్నాడు, చిన్నన్నున్నాడు. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 12,660 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించడంలో వైఫల్యం చెందారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఫస్ట్కు వేతనాలు ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం. ఎవరో ఫస్ట్కు వేతనాలు ఇస్తే మీకెందుకు అనేటువంటి మాట కొందరు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఫస్ట్ వరకు 2019 అక్టోబర్ వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజునే వేతనాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా గత ప్రభుత్వానికి ఉంది. కరోనా రావడం వల్ల మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలు కావడం వల్ల మరి ఇక్కడ ఆ రోజు అప్పటి నుంచి కొద్ది వేతనాల్లో జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఏ ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించకుండా ఉండలేదనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ పేరు మీద కేవలం కొంతమందికి మాత్రమే 1వ తారీఖు నాడు వేతనాలు ఇచ్చి ఇగో ఇట్లా అనేక మందికి వేతనాలు ఎగ్గొడతా ఉన్నారు. అట్లాగే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించినటువంటి వాళ్ళు 17,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి పిహెచ్సి నుండి డిస్ట్రిక్ట్ పిహెచ్సి నుండి సబ్ సెంటర్ వరకు కూడా వాళ్ళకు కూడా వేతనాలు మరి ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకు కూడా మరి వీటి విషయంలో అనేక మంది ముఖ్యమంత్రి గారికి లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదనేటువంటి అంశాన్ని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. వెంటనే ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు 12,660 మంది ఉద్యోగులకు, అట్లాగే నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించినటువంటి 17,000 మంది ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని, అలాగే కరువు భత్యం గురించి మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని మాత్రమే అమలు చేయమని అడుగుతాము. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలు పెట్టి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. కేవలం మేము 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నామని మాత్రం చెప్తారు. వేతనం అనేటువంటిది ఉద్యోగుల హక్కు, డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఫస్ట్కి ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఆ పేరు మీద ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలు దాటవేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది. ఎందుకంటే 13 ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆఫీసులు కూడా శివరాత్రి రోజు కూడా రన్ చేస్తూ ఉన్నాడు. 9, 10, 11 పని దినాలు పెట్టి 3 రోజులు కూడా పని దినాలు పెట్టిండ్రు. దానివల్ల కోడ్ తొందరగా వస్తుందనేటువంటి ఆవేదన కూడా ఉంది మాకు. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే గతంలో క్యాబినెట్ తీర్మానం చేసి పంపితే డిఏను విడుదల చేయనటువంటి ఎన్నికల కమిషన్ మళ్ళీ మీరు ఆపితే మళ్ళీ డిఏలు విడుదల చేయకపోతే ఇంకా 3 రోజుల టైం ఉంది. ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పేటువంటి ప్రభుత్వం వెంటనే తక్షణంగా డిఏలు మంజూరు చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.